మాట్లాడుతుంటారు కానీ కొన్నిసార్లు తంగ్ ఆఫ్ స్లిప్పో లేకపోతే ఎడిట్సో తెలియదు. మీరు రైతులు ఏదో ఎర్రిపప్ప అని తిట్టారు అనేది ఒక ట్రోలు. దానిపైన చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మీ ఊరికి వచ్చి మాట్లాడారు, మీ పైన విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ మాట్లాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎర్రిపప్ప అంటున్నారు అందరూ చాలా మంది. మీరు చూసారో లేదో, అతను ఆయన ఎర్రిపప్ప మాటలు ఒక రోజు మాట మాట్లాడి ఒక రోజు మాట మాట్లాడి ఆయన ఎర్రిపప్ప అన్న ఎన్నో ఉన్నాయి. అలాగే చంద్రబాబు నాయుడు నా సైకిల్ పోవాలి, తెలుగుదేశం ఓటేస్తే అతనే ఊరు తీసుకున్నట్టు అతనే ఎర్రిపప్పలాగా మాట్లాడిన మాటలు అయ్యి ట్రోల్ చేశారు. ఆ రోజు ఏం జరిగిందంటే అది ఏల్పూర్ గ్రామం అని, ఆ గ్రామంలో ఒక భోజనాలు, ఒక వినాయక చవితి భోజనాలు సంతర్పణ జరిగితే అక్కడికి వెళ్ళి వచ్చేస్తుంటే ఒక రైతులందరూ ఉన్నారు. అసలు వాస్తవాలన్నీ రైతులతో నేను బాగున్నాను, రైతులతో మాట్లాడాం, రైతులతో అన్నీ చేస్తున్నాం, రైతులు ఈ మొక్క వచ్చిన ఇది కూడా ఏదన్నా కొంటాను, ఏ ఇబ్బంది లేదు, ఒక ఏ గింజ వదలమని చెప్తున్నాం. ఇందులో ఒక అతను తాగేసి ఉన్నాడు. తాగేసి ఉండి మొక్క వస్తే ఏం చేస్తారంటే మొక్క వచ్చింది కూడా కొంటాం బాబు అని చెప్తున్నా. ఈ లోపల వీళ్ళందరూ రైతులందరితో మారుతున్నాను, నా ఫోన్ నెంబర్ కూడా పెట్టుకోండి, మీకు ఎవరైనా ఇబ్బంది ఏ మిల్లరైనా ఇబ్బంది పెడితే నాకు ఫోన్ చేయండి అని ఇంత ఇదిగా చెప్తున్నాను. మరి మొక్క వస్తే మళ్ళీ ఏం చేస్తారంటాడు అతను. మొక్క వచ్చినవి కూడా కొంటాం బాబు అంటున్నాను. మరి అగ్రిగోల్డ్ ఏంటంటాడు. మరి మనం ఏ సబ్జెక్ట్ మాట్లాడుతున్నావు, నువ్వు ఏ సబ్జెక్ట్లో మాట్లాడుతున్నావు ఎర్రపప్ప అన్నాను. సో అగ్రిగోల్డ్ టాపిక్ తెచ్చారు కాబట్టి అగ్రిగోల్డ్ టాపిక్ మనం రైతాంగంతో రైతులతో మాట్లాడుతున్న దాన్ని మళ్ళీ నువ్వు ఇంకోస్తా డైవర్ట్ చేస్తావేంటారా ఎర్రపప్ప, ఆడు మందు కొట్టేసి ఉన్నాడు కాబట్టి. మా దగ్గర ఊతపదం జనరల్గా, మా వెస్ట్ కూడా అందరూ కూడా అలా అంటాం ఊతపదం. దాన్ని ఈ రకరకాలుగా క్రియేట్ చేసి ఇచ్చేస్తే ఇదే మన పట్టాభి, ఇదే టీవీ5 ఎవరు అతను టీవీ5 అతను కూడా అతను దీన్ని విధిగా తర్వాత సారీ చెప్పటం, అదేమో కోర్టుకు వెళ్తాం. దగ్గర రాష్ట్రం అంతా 150 కేసులు పెట్టారు నా మీద ఇలా చెప్పు తీసి కొట్టాలని పట్టాభి అంటాం కోర్టు టీవీ5లో. అది మళ్ళీ వాళ్ళే క్రాష్ కేసుకుంటాం, అది కుదరదు, మీరు దీన్ని కంటిన్యూ అవ్వాలని చెప్పటం. ఆడు మళ్ళీ మన తణుకొచ్చి అతను పోలీస్ స్టేషన్లో సరెండర్ అవుతాం, కోర్టుకి తిరగవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. దాని గురించి వాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డారో భగవంతుడే చూస్తారు. నేను ఎప్పుడు కూడా మంచి మనిషిని, రైతులు కష్టాలు తెలిసిన మనిషిని, రైతు బాధలు తెలిసిన మనిషిని. నాకు ఆకుమడి అలకటం తెలుసు, ఆకు పోయటం తెలుసు, ఆకు తీయటం తెలుసు, త్వరాలు వేయటం తెలుసు, ఊడు పూడ్చటం తెలుసు, కలుపు తీయటం తెలుసు, కోత కోయటం తెలుసు, కుప్ప నొరచటం తెలుసు, బస్తా మోకాల మీద ఎత్తుకుని ఎగరేసుకుని ఎత్తుకుంటాం కూడా. రైతు బిడ్డను నేను. అంచేత రైతు కష్టాలు నాకు తెలుసు కాబట్టి నేను రైతుల కోసం ఏ రకంగా చేయాలి, ఏ రకంగా కష్టపడాలని రైతుల దగ్గర నేను వెళ్ళాను. మంత్రిగా ఎప్పుడు కూడా ఎవరో పొలాల దగ్గరికి వెళ్ళలేదు. నేను వెళ్ళాను, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా కాపాడాలి, అలాగే 4 రూపాయలు ఎక్కువ ఇప్పించాలి. మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా రైతుకి ఎంత చేస్తే అంత మంచిది, రైతుకి మేలు చేయాలి, రైతు విషయంలో ఎక్కడా రాజీ పడకండి అని ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారు. ఆ విషయంగానే మేము కష్టపడ్డాం. కానీ వాళ్ళ బురద జిమ్దారని చెప్పాను కదా మీకు, బురద జిమ్మతంలో వాళ్ళు దిట్ట, మేము కడుక్కుంటాం, బాగా కడుక్కుంటాం. రైట్. ముఖ్యమంత్రి గారు ఈ విమర్శలు, ఈ ఆరోపణలు, వీటన్నిటికి సంబంధించి మాట్లాడుతుంటారా ఎప్పుడైనా? ఆయన పర్సెప్షన్ ఏంటి? బయట వస్తున్న విమర్శలు మీ పైన కావచ్చు, క్యాబినెట్ పైన కావచ్చు, ప్రభుత్వం ఆ విషయాలు అంతా మాట్లాడుకునేంత మీరు అనుకుంటున్న ఎల్లో మీడియా రాసిన రాత్రకు సంబంధించి ఆయన అంటూ ఉంటాడు కదా, మనం అట్లలో రాసి మనం పట్టించుకోని అవసరం లేదు, అట్ల గురించి వచ్చింది నేను పట్టించుకోను. ఆంధ్రజ్యోతి కానీ, ఈటీవీ కానీ, ఈనాడు కానీ అట్లా నువ్వు ఏ మాత్రం కూడా పట్టించుకోకండి, మీ పని మీరు చేసుకుంటా వెళ్ళిపోండి. మీ నియోజకవర్గానికి వస్తే ఏంటి మీ ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? జనసేన, టీడీపీ? ఎవరైనా మనకు పర్వాలేదు, కలిసి వచ్చినా పర్లేదు, ఇడిగొచ్చినా పర్లేదు, ఏ రకంగా వచ్చినా సరే మనం మాత్రం మన ప్రజలు ఉన్నారు. నా నియోజకవర్గ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, నేను ఎప్పుడు కూడా ఒకటే మాట్లాడతాను, ఎలక్షన్ ముందే నా అక్కలైనా, చెల్లెళ్ళైనా, బంధువులైనా, చుట్టాలైనా మీరే, మీ ఇంట్లో ఎమ్మెల్యేగా పనిచేస్తాను, మీరే ఆశీర్వదించండి. అలాగే ఎవరి కాళ్ళు నన్ను గెలిపించుకుంటానికి వాళ్ళ కాళ్లే ప్రయత్నం చేస్తారు. ఎందుచేతనంటే నేను రైతులకి, మన ప్రజలకి దగ్గరగా చేరువుగా ఉంటాను. నేను సొల్లు మాటలు చెప్పను. నేను మీ ఇంట్లో ఎమ్మెల్యేగా, మీ ఇంట్లో బిడ్డలాగా ఉంటానన్నాను, అలాగే ఉన్నాను. కరోనా 2.5 సంవత్సరాలు కరోనా టైంలో కూడా నా ఇంటికి వెళ్లకుండా రోడ్డు మీదే ఉండి మొత్తం మన కార్యకర్తలందరినీ అలర్ట్ చేసి, ఆ ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ సిలిండర్లు తెప్పించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి, వాళ్ళు ఎవరికైతే కరోనా ఉందో వాళ్ళని వెంటనే హాస్పిటల్ పంపించి చేర్పించి, బెడ్ ఇప్పించి, అన్ని ఇప్పించి, నియోజకవర్గాన్ని కట్టడి చేసి, ఏ
లాక్డౌన్లో ఒక్క కరోనా కూడా రాకుండా కాపాడుకున్నాం. లాక్డౌన్ ఎత్తేసాక అందరూ తెచ్చుకున్నారు అనుకోండి. అట్లా నా ప్రజలను కాపాడుకుంటంలో నేను అక్కడే ఉన్నాను. నా ప్రత్యర్థి ఆయన వెళ్ళి 3 నెలలు 4 నెలల ముందే హైదరాబాద్లో వెళ్ళి అద్దాల మేడలో దోకున్నాడు. చంద్రబాబు నాయుడు దోకున్నాడు. ఈ పప్పు దోకున్నాడు. అందరూ అద్దాల మేడలోనే ఉన్నారు. ఆ రోజున ఈ సోకోళ్ళు ఎవరు లేరు. ఆ రోజు మా ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యేలు, మా మంత్రులు, మా కార్యకర్తలు అందరం కూడా రాష్ట్రంలో కష్టపడ్డాం. అవును, ఉన్నాము, కష్టపడ్డాం. ప్రతిపక్ష పాత్ర కూడా పోషించారు కదా. ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్తున్నారు కదా, కరోనా టైంలో మేము లేము, కరోనా టైంలో ముఖ్యమంత్రి బాగా చేశాడు, కరోనా టైంలో భారతదేశం అంతా ప్రపంచమే కొనయాడుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ లక్షల టెస్టులు చేశారు, ప్రతి ఒళ్ళు మంచి ఫుడ్ పెట్టారు, ఎప్పటికప్పుడు రూమ్స్ ఏర్పాటు చేశారు, చూశారు డాక్టర్ని, అది అని. మరి అది చెప్పరే, మేము ఎలక్కన్నంలో దోకున్నాం, మా కార్యకర్తలు మేము కరోనా టైంలో మీకు లేము, మరి ఆయన భారీ చేశారని చెప్పరే.